డైలాగ్ కూడా ఉంది, విలన్స్కి డాకుని ప్రేమించే వాళ్ళకి మహారాజుని అని. అంటే ట్రైలర్ తగ్గట్టు అంటే కూల్గా వెళ్ళింది. అంటే ఆ డైలాగ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆయన దగ్గర నుంచి, బలమైన డైలాగ్, చంపేస్తా నరికేస్తా నీ ఇంటికి వస్తా. అదే ఇప్పుడు అది మీరు అన్నట్టే ఆ ఫార్మాట్లో వద్దని అసలు నేను బాబు అనుకున్నది. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటే ఎంతైనా ఒక ప్లాటర్ ఉండాలి. యాక్షను, ఎమోషను, పాట, ఒక రకమైన ఆయన హిస్టానిక్స్ ఇవన్నీ అన్నీ ఉంటూనే కొత్తగా చూపించాము. అందుకే ఏదన్నా ఇది ఇక్కడ రొటీన్గా ఇది ఇక్కడ పడుతుంది, ఇక్కడ 100 మంది నరుగుతారు, లేకపోతే ఈయన 50 మంది నరుగుతారు, లేకపోతే ఇక్కడ పవర్ఫుల్ ఎలా పడుతుంది అనుకున్న చోట ఇంకొత్త రకంగా ఎలివేషన్ వస్తుంది. అందుకని ఆ రకంగా ప్లాన్ చేసాం. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీ సితార్ అంటే పడుతుంటేనే ఎన్టీ రామారావు గారు ఫోటో పడుద్ది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితోటే మీరు సినిమా తీశారు. ఈజ్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్గా ఫీల్ అవ్వచ్చు అంటారు దీన్ని. అంటే డ్రీమ్ అదే యాక్చువల్లీ ఒక 12 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఒక 12 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు ఎవరైనా బాలకృష్ణ గారితో కానీ చిరంజీవి గారితో కానీ ఇట్లా పనిచేయాలని డెఫినెట్గా అనుకుంటారు కదా. అట్లా నాకు బాలకృష్ణ గారితో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఆ టైం అలా సెట్ అయిందో ఏంటో ఇట్లా చేయటం కుదిరింది. అంటే యాక్చువల్లీ సినిమా మేకి వద్దాం అనుకున్నారు కదా. మే కాదు, సెప్టెంబర్కి. అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వద్దామని. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత యాక్చువల్లీ దసరా టైంకి వద్దాం అనుకున్నాము. కానీ కొంచెం షూట్ పార్ట్ కానీ సీజీలు కానీ అన్నీ కొంచెం టైం పట్టేసినాయి. సో అందుకని సంక్రాంతికి రావాల్సి వచ్చింది.